మత్తయి 6వ అధ్యాయం 33వ వచనం ఆధారంగా దేవుని రాజ్యాన్ని వెదకడం అంటే ఏమిటి, దాన్ని ప్రాక్టికల్గా ఎలా అన్వయించుకోవాలి అనే విషయాలను ఒక చక్కని కథ ద్వారా తెలుసుకుందాం. హైదరాబాద్లోని ఒక రద్దీగా ఉండే ప్రాంతంలో మేరీ అనే యువతి నివసిస్తోంది. మేరీ ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. భర్త అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటాడు. ఇద్దరు చిన్నపిల్లలు. ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితి. మేరీకి యేసయ్య అంటే ప్రాణం. ప్రతి ఆదివారం చర్చికి వెళుతుంది, దశమ భాగం ఇస్తుంది. కానీ ఆమె జీవితంలో ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి ఆఖరి తేదీ దగ్గరకు వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. జీతం రావడానికి ఇంకా 10 రోజులు ఉంది. ఆఫీసులో అందరూ టార్గెట్స్ అంటూ ఒత్తిడిలో ఉన్నారు. మేరీ బాస్ ఆమెను పిలిచాడు. మేరీ, నీకు అర్జెంటుగా డబ్బు అవసరమని నాకు తెలుసు. ఒక ఆఫర్ ఉంది. మన దగ్గర ఉన్న ఒక ప్లాట్ ల్యాండ్ లిటిగేషన్లో ఉంది, గొడవల్లో ఉంది. కానీ ఆ విషయం దాచిపెట్టి ఈ కస్టమర్కి అది అమ్మేయాలి. నువ్వు ఒక్క సంతకం పెట్టి డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి అని చెప్తే చాలు. నీకు తక్షణమే 50,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తాను అన్నాడు బాస్. మేరీ గుండె వేగంగా కొట్టుకుంది. 50,000! దాంతో పిల్లల ఫీజు కట్టొచ్చు, భర్త మందులు కొనొచ్చు, అప్పులు తీర్చొచ్చు. బాస్ మళ్ళీ అన్నాడు, లోకంలో అందరూ చేసేదే కదా మేరీ. నువ్వు నీతిగా ఉంటే నీ పిల్లలకు చదువెవరు చెప్తారు? దేవుడు వచ్చి ఫీజు కడతాడా? మేరీ మౌనంగా క్యాబిన్ బయటకు వచ్చింది. మేరీ తన సీట్లో కూర్చుని కళ్ళు మూసుకుంది. మనసులో యుద్ధం జరుగుతోంది. సాతానంటున్నాడు, సంతకం పెట్టేయ్, దేవునికి తెలుసు కదా నీ కష్టం. కాని యేసయ్య స్వరం ఆమె అంతరాత్మలో వినిపిస్తోంది. మొదట నా నీతిని వెదకు. మేరీ ప్రార్థన చేసింది. యేసయ్య, నాకు డబ్బు చాలా అవసరం, కాని అబద్ధం చెప్పి సంపాదించే డబ్బు నాకు వద్దు. ఇది నీ చిత్తం కాదు. నీకు ఇష్టం లేని పనిచేసి నా పిల్లలకు నేను ఏ ఆశీర్వాదం తీసుకువెళ్తాను? నాకు ఉద్యోగం పోయినా పర్లేదు, నేను నీకు లోబడతాను. ఆమె బాస్ దగ్గరకు వెళ్ళి, సార్ క్షమించండి, నేను ఆ పని చేయలేను. కస్టమర్ని మోసం చేయడం నా దేవునికి ఇష్టం లేదు అని చెప్పింది. బాస్ మండిపడ్డాడు, నీ ఇష్టం. ఈ నెలలో టార్గెట్ అవ్వకపోతే ఉద్యోగం ఊడిపోద్ది, జాగ్రత్త అని గట్టిగా అరిచాడు. ఆ సాయంత్రం ఆఫీస్లో సహోద్యోగులు మేరీని చూసి నవ్వారు. ఏంటే మేరీ, పిచ్చిదానిలా ఉన్నావు? చేతికి వచ్చిన లక్ష్మిని కాదనుకుంటావా? ఈ లోకంలో బ్రతకాలంటే కొంచెం అబద్ధం ఉండాలి అని ఎగతాళి చేశారు. లోకం తీరువేరు, అది స్వలాభం చూసుకోమంటుంది. కాని మేరీ దేవుని రాజ్యం వైపు చూసింది. దేవుని రాజ్యం అంటే దేవుని పాలన. ఆమె హృదయంలో యేసయ్య రాజుగా ఉన్నప్పుడు అబద్ధానికి చోటు లేదు. ఆమె ఇంటికి వెళ్లే దారిలో కన్నీళ్లు వచ్చాయి. ప్రభువా, నేను నీతిగా ఉన్నందుకు నాకు మిగిలింది కన్నీళ్లేనా? కాని వెంటనే, లేదు, నేను దేవుని బిడ్డను, లోకంలా నేను ఉండకూడదు అని ధైర్యం తెచ్చుకుంది. మరుసటి రోజు ఆఫీస్ క్యాంటీన్లో సుజాత అనే కొలీగ్ ఏడుస్తూ కూర్చుని ఉంది. ఆమెకు క్యాన్సర్ అని రిపోర్ట్స్ వచ్చాయి. అందరూ ఆమెను చూసి జాలిపడి వెళ్ళిపోతున్నారు, కాని ఎవరూ ఆగలేదు. మేరీకి తన సమస్యలు, ఫీజులు గుర్తొచ్చాయి. నా బాధలే నాకుంటే ఆమెను ఓదార్చే ఓపిక నాకెక్కడిది అనిపించింది. కాని దేవుని రాజ్యమంటే ప్రేమను పంచడం. మేరీ తన ప్లేట్ పక్కన పెట్టి సుజాత దగ్గరకు వెళ్ళింది. ఆమె చేతిని పట్టుకుంది. సుజాత, భయపడకు, యేసయ్య గొప్ప వైద్యుడు, నేను నీకోసం ప్రార్థన చేస్తాను అని చెప్పి అక్కడే ఆమె కోసం కన్నీళ్లతో ప్రార్థించింది. సుజాతకు ధైర్యం చెప్పింది. ఆ క్షణంలో మేరీ తన స్వార్థాన్ని చంపుకుంది. తన కష్టాన్ని పక్కన పెట్టి ఎదుటివారి రక్షణ కోసం నిలబడింది. ఇదే దేవుని రాజ్యాన్ని వెతకడం. 2 రోజులు గడిచాయి. ఫీజు కట్టడానికి రేపే చివరి తేదీ. మేరీకి ఇంకా దిక్కు తోచలేదు. అప్పుడు ఆఫీస్ ల్యాండ్ లైన్ మోగింది. అది కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి నుండి. ఆయన ఎప్పుడూ ఆఫీస్కి రారు, విదేశాల్లో ఉంటారు. మేరీ భయంతో ఫోన్ తీసుకుంది. ఎండి గంభీరంగా మాట్లాడారు. మేరీ, నిన్న ఒక కస్టమర్ నాకు కాల్ చేశాడు. అతను ఎవరో కాదు, నా స్నేహితుడు. అతను ఆ లిటిగేషన్ ప్లాట్ కొనడానికి వచ్చినప్పుడు నువ్వు నిజాయితీగా అది మంచిది కాదని చెప్పావట కదా. అతను వేరే ఏజెంట్ ద్వారా ఆ విషయం తెలుసుకున్నాడు. కానీ మీ ఆఫీసులో ఒక అమ్మాయి నిజాయితీగా ప్రవర్తించింది. ఆమె వల్లే నేను కోట్లు నష్టపోకుండా బయటపడ్డాను అని నాకు చెప్పాడు. మేరీ ఆశ్చర్యపోయింది. ఎండి కొనసాగించారు, మా కంపెనీకి లాభాలు తెచ్చేవాళ్లు కావాలి, కానీ నీలాంటి నీతిమంతులు ఇంకా అవసరం. ఈ రోజు నుండి నిన్ను టీం లీడర్గా ప్రమోట్ చేస్తున్నాను. నీ నిజాయితీకి బోనస్గా 1,00,000 రూపాయలు ఇప్పుడే నీ అకౌంట్లో పడతాయి. ఫోన్ పెట్టేయగానే
మేరీ కళ్ళ నుండి ఏకధారగా నీళ్లు వచ్చాయి. ఇది కేవలం ప్రమోషన్ కాదు, ఇది యేసయ్య ఇచ్చిన జవాబు. మేరీ ఇంటికి వెళ్లి మోకాళ్ల మీద నిలబడి ఇలా ప్రార్థించింది, ప్రభువా, నేను ఆ రోజు డబ్బు కోసం ఆశపడి ఉంటే 50,000 వచ్చేవేమో, కాని నా శాంతి పోయేది, నీ తోడు పోయేది. నేను నీ రాజ్యాన్ని, నీతిని వెతికాను, నువ్వు నాకు సమస్తాన్నిచ్చావు. వివరణ: చాలామంది దేవుని రాజ్యం అంటే చనిపోయాక వెళ్లే పరలోకం అనుకుంటారు. కానీ యేసు ప్రభువు చెప్పినట్లు దేవుని రాజ్యం అంటే దేవుని పాలన, గాడ్స్ రూల్. నీ హృదయంలో, నీ జీవితంలో దేవుని మాటకు రాజులాగా అధికారం ఇవ్వడమే దేవుని రాజ్యాన్ని వెతకడం. మనం ఈ లోకంలో ఉంటూ దేవుని రాజ్యాన్ని ప్రాక్టికల్గా ఈ 3 విధాలుగా వెతకాలి. 1. దేవుని చిత్తానికి తలవంచడం, సబ్మిషన్ టు గాడ్స్ విల్. ప్రతి చిన్న నిర్ణయంలోనూ ఇది నాకు ఇష్టమా అని కాకుండా ఇది దేవునికిష్టమా అని ఆలోచించాలి. ఉదాహరణ: నీకు ఆదివారం ఓవర్ టైం చేస్తే డబ్బులు వస్తాయి, కానీ చర్చి మానేయాలి. అప్పుడు డబ్బును కాదని దేవుని సన్నిధిని ఎంచుకోవడమే రాజ్యాన్ని వెతకడం. 2. లోక పద్ధతులకు వ్యతిరేకంగా బ్రతకడం, లివింగ్ ఆపోజిట్ టు ద వరల్డ్. లోకమంటుంది డబ్బు కోసం ఏదైనా చెయ్యి, దేవుని రాజ్యమంటుంది నీతి కోసం నష్టపోవడానికి సిద్ధపడు. ఉదాహరణ: అందరూ లంచమిచ్చి పని చేయించుకుంటున్నారు కదా అని నువ్వు ఇవ్వకూడదు. దేవుని బిడ్డగా నువ్వు నీతిగా ఉండటమే ఆయన రాజ్యాన్ని స్థాపించడం. 3. ఇతరులకు సువార్తను పంచడం, స్ప్రెడింగ్ ద లవ్. దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే ఆ రాజ్యంలోకి ఇతరులను కూడా ఆహ్వానించడం. నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా ఎదుటివారికి క్రీస్తు ప్రేమను చూపించాలి. నాకెందుకులే అని స్వార్థంగా ఉండకుండా పక్కవారి రక్షణ కోసం ప్రార్థించడం కూడా రాజ్యాన్ని వెతకడమే. ముగింపు: నువ్వు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు నా రాజు యేసు ఈ పరిస్థితిలో ఉంటే ఏం చేసేవారు అని ఆలోచించి దాని ప్రకారం నడుచుకుంటే నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నట్లా. అప్పుడు నీకు ఆహారం, వస్త్రం, భవిష్యత్తు గురించి చింత అవసరం లేదు. రాజుగారి పని నువ్వు చేస్తే నీ బాగోగులు రాజుగారు చూసుకుంటారు. చిన్న ప్రార్థన. పరలోకమున్న మా తండ్రి, నాకు ఈ వీడియోని చేయడానికి జ్ఞానం ఇచ్చినందుకు మీకు వందనాలు. నా సబ్స్క్రైబర్స్ని ఆశీర్వదించండి. వాళ్ళ యొద్దకు చింతలు రానివ్వకుండా శ్రమల నుండి తప్పించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ చిన్న ప్రార్థనని ఆలకించండి ప్రభువా. ఆమెన్. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి.